ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. సోమవారం సాయంత్రం పెనుగొండ దర్గా పీఠాధిపతి సయ్యద్ తాజ్ బాబా ఆధ్వర్యంలో జరిగిన సర్వమత సమ్మేళనం నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్ ప్రధాన కార్యక్రమం జరిగింది. ఇందులో మైనార్టీ నాయకులు సూర్య దినపత్రిక రీజనల్ మేనేజర్ మొహసినే కాయినాత్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ ఆరిఫ్ అలీ అన్న బెస్ట్ స్పీకర్ శాంతి అవార్డుతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గజాల్ గాయకుడు గజాల్ శ్రీనివాస్, పెనుగొండ డిఎస్పీ కవులు, రచయితలు పాల్గొన్నారు. ప్రతి పిల్లలకు ట్రెడిషనల్ డ్రెస్ అంటే వాళ్ళ మతానికి సంబంధించిన దుస్తులు వేసుకుంటామని చెప్పండి. చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి ఒక పిల్లోడు టోపీ పెట్టుకొని, ఒక హిందూ సోదరుడు బొట్టు పెట్టుకొని, ఒక క్రైస్తవ సోదరుడు మెడలో శిలువ వేసుకొని, ఒక సిక్కు సోదరుడు తలపైన పాగా పెట్టుకొని ఒకే చోట కూర్చొని చదువుకొని ఒకే చోట కూర్చొని తింటే రేపు పెద్ద అయిన తర్వాత రాజకీయ నాయకులు చేసే కుటిలత్వానికి చెప్పుతో కొడతారు. తప్పు అనుకోద్దండి, పెద్దల కూడా చెప్తున్నాను. చిన్నప్పుడు కలిసి చదువుకుందాం రా, చిన్నప్పుడు కలిసి తిందాం రా మాకెళ్ళదని. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రెండోది చిట్ట చివరి విషయం సార్, పోలీసులు డ్రెస్సులు లేకుండా ఏ రోజు పండుగలు పాల్గొంటారో ఆ రోజు నిజమైన పండుగ అంటే బందోబస్తు లేకుండా జరిపేటటువంటి పండుగలు చూడాలని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, మా ఫారూక్ చెప్పిండే యొక్క ఆదేశాన్ని నేను పాటించలేకపోయినాను ఉర్దూ గురించి. సారీ సార్, థ్యాంక్స్. నేను చెప్పాను, చీకటి గురించి మాటి మాటికి మనము చీకటి చీకటి అంధకారం అంధకారం అని చెప్పే బదులు చిన్నపాటి దీపాన్ని మనం వెలిగిస్తే ఆటోమేటిక్ గా చీకటి దూరం అయిపోతుంది. ఒక వ్యక్తిలోని చెడు గురించి మాటి మాటి ఎత్తి చూపే బదులు ఆ వ్యక్తికి మంచిని బోధించండి, మంచిని చెప్పండి. ఆటోమేటిక్ గా తన లోపల ఉన్నటువంటి ఆ కుల, తన లోపల ఉన్నటువంటి అంధకారం వెళ్ళిపోతుంది. డిఎస్పీ సార్ చెప్పినట్టు నా యొక్క ఆలోచన సార్ నోటి నుంచి వచ్చింది. నేను ఒక స్కూల్లో వెళ్ళినప్పుడు సెయింట్ మేరీ స్కూల్లో వాళ్ళ ప్రిన్సిపాల్కి చెప్పాను, మేడం ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ ఎవ్రీ వీక్ ప్రతి పిల్లలకు ట్రెడిషనల్ డ్రెస్ అంటే వాళ్ళ మతానికి సంబంధించిన దుస్తులు వేసుకుంటామని చెప్పండి. చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి ఒక పిల్లోడు టోపీ పెట్టుకొని, ఒక హిందూ సోదరుడు బొట్టు పెట్టుకొని, ఒక క్రైస్తవ సోదరుడు మెడలో శిలువ వేసుకొని, ఒక సిక్కు సోదరుడు తలపైన పాగా